Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarakonda, I am your current affairs faculty. Without any further delay, let's start our session. సెషన్ని స్టార్ట్ చేయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. సో మీరందరూ మాత్రం ఖచ్చితంగా ఈ సెషన్ని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అపీర్ అయ్యాయి కాబట్టి వాటిని మనం డీల్ చేస్తున్నాము. నేను ఇంకా ఎడిషనల్ పాయింట్స్ కూడా చాలా చెప్తాను. మీకు స్టాటిక్ పరంగా కూడా చాలా నాలెడ్జ్ అనేది ఇక్కడ కవర్ అవుతుంది. ఓకేనా? రైట్. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Foreign portfolio investment consists of securities and other financial assets held by investors in another country. So FPI అంటే ఏంటో ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చారు. నెక్స్ట్ వన్, FPI allows the investor with direct ownership of a company's assets. సో డైరెక్ట్ ఓనర్షిప్ అనేది FPI ద్వారా వస్తుంది అంటున్నారు. సో ఆలోచించండి. నెక్స్ట్ వన్, FPI ఈజ్ మోర్ లిక్విడ్ దెన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో లిక్విడిటీ పరంగా మనం కానీ కంపేర్ చేస్తే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంటే లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సో దీన్ని కూడా ఆలోచించండి. సో టోటల్గా 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో అడుగుతున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు FPI అంటే ఏంటి, FDI అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్, అసలు ఈ క్వశ్చన్ అనేది ఎందుకు మనకి వచ్చింది, వాట్ ఈస్ ద కంటెక్స్ట్. ఫస్ట్ కంటెక్స్ట్ ఏంటంటే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాజ్ వెల్ యాజ్ సెబీ. RBI యాజ్ వెల్ యాజ్ సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, వీళ్ళిద్దరు కలిసి కొన్ని న్యూ గైడ్ లైన్స్ని ఇచ్చారు. సో ఈ గైడ్ లైన్స్ అనేవి దేనికి సంబంధించినవి అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. నథింగ్ బట్ దే రీక్లాసిఫైడ్ ద కండిషన్స్. అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చా, ఒకవేళ కన్వర్ట్ చేసుకుంటే తర్వాత వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పిక్ చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ మనం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి మధ్య డిఫరెన్సెస్ చెప్తాను, క్విక్గా చూడండి. లెట్ us టేక్ ఏ లిస్టెడ్ కంపెనీ. ఒక లిస్టెడ్ కంపెనీని తీసుకోండి. సో ఈ లిస్టెడ్ కంపెనీలో ఎవరైనా సరే ఒక ఫారెన్ ఇండివిజువల్ కానీ ఒక కంపెనీ కానీ ఒక ఫారెన్ కంపెనీ కానీ వచ్చి పెట్టుబడి పెట్టింది అనుకోండి. ఆ పర్సంటేజ్ అనేది లెస్ దాన్ 10% ఉంటే దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఒకవేళ ఇదే లిస్టెడ్ కంపెనీలో ఒక ఫారెన్ ఇండివిజువల్ లేకపోతే ఒక ఫారెన్ కంపెనీ గ్రేటర్ దాన్ 10% కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వి కాల్ ఇట్ యాజ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? సో లిస్టెడ్ కంపెనీలో లెస్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్ చేస్తే FPI, అదే గ్రేటర్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్ చేస్తే FDI. గుర్తుపెట్టుకోండి, రెండు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లే. ఓకేనా? సో రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది ఫారినరే. సో అది మాత్రం కామన్ పాయింట్. బట్ FPIకి FDIకి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఒక మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి పర్సంటేజ్ అనమాట. సో దీన్నే ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అకార్డింగ్ టు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫెమా అని చెప్పి కూడా పిలుస్తారు. ఓకేనా? రైట్. అదే అన్లిస్టెడ్ కంపెనీ అనుకోండి. సో అన్లిస్టెడ్ కంపెనీలో లెస్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్ చేసినా లేకపోతే గ్రేటర్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్ చేసినా వీ కాల్ ఇట్ యాజ్ FDI ఓన్లీ. ఇక్కడ FPI అనే కాన్సెప్ట్ ఉండదు. ఇది ఫస్ట్ డిఫరెన్స్. మరి రిమైనింగ్ డిఫరెన్సెస్ ఏంటో 1 by 1 చెప్తాను, చూడండి. సో ఒక సైడ్ మనం FDI తీసుకుందాం, ఇంకో సైడ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ తీసుకుందాం. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, రెండిట్లో మనకి డిఫరెన్సెస్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఉంది, ఇక్కడ పోర్ట్ఫోలియో ఉంది. సో ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తాను, చూడండి. దేర్ ఈజ్ ఎ కంపెనీ కాల్డ్ XYZ. ఒక కంపెనీ ఉంది, ఇది ఇండియన్ కంపెనీ అనుకోండి. దేర్ ఈజ్ ఎ ఫారినర్ కాల్డ్ A. ఇతను ఏం చేశాడంటే డైరెక్ట్గా ఈ కంపెనీలోకి వచ్చి పెట్టుబడి పెట్టేశాడు గ్రేటర్ దాన్ 10%. ఓకేనా? డైరెక్ట్గా ఒక సింగిల్ కంపెనీకి వచ్చి అతను ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో దాన్ని మనం FDI అని చెప్పి పిలుస్తాం. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే దేర్ ఈజ్ ఏ ఫారినర్. ఓకేనా? ఒక A అనే పర్సన్ ఉన్నారు, అతను ఫారినర్ అనమాట. ఇతను ఏం చేశాడు అంటే X అనే కంపెనీలో కొన్ని షేర్స్ని కొన్నాడు, Y అనే కంపెనీలో కొన్ని షేర్స్ని కొన్నాడు, Z అనే కంపెనీలో కూడా కొన్ని షేర్స్ని కొన్నాడు. ఓకేనా? X అనే కంపెనీలో కొన్నాడు, Yలో కొన్నాడు, Zలో కొన్నాడు. ఇలా కొని ఒక పోర్ట్ఫోలియో లాగా తయారు చేసుకున్నాడు. సో దీన్ని మనం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి పిలుస్తాము. సో డైరెక్ట్గా ఒక సింగిల్ కంపెనీలోకి వచ్చి కొంచెం ఒక ప్రిస్క్రైబ్డ్ లిమిట్ కంటే ఎక్కువగా షేర్స్ కొంటే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. అలా కాకుండా సో ఒక కంపెనీలో కొన్ని షేర్స్, ఇంకొక కంపెనీలో కొన్ని బాండ్స్, లేకపోతే కొన్ని డెబెంచర్స్. ఓకేనా? సో షేర్స్ కానీ, స్టాక్స్ కానీ, బాండ్స్ కానీ, డెబెంచర్స్ కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ పోర్ట్ఫోలియో.
దాన్నే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి పిలుస్తాం. సో జనరల్గా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే దీని యొక్క నేచర్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ అనమాట. అంటే రిలయన్స్ లాంటి ఇండస్ట్రీకి వచ్చి ఒక ఫారినర్ ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకోండి, అతని యొక్క థాట్ ప్రాసెస్ కానీ విజన్ కానీ చాలా లాంగ్ టర్మ్గా ఉంటుంది. సో రిలయన్స్ని మరింత గ్రో చేసి మరింత డెవలప్ చేసి తన యొక్క షేర్ వాల్యూని పెంచుకోవడానికే ఆ ఫారిన్ ఇన్వెస్టర్ చూస్తూ ఉంటాడు. అంతేగాని ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక వారంలో తీసేసుకొని వెళ్ళిపోవడానికి చూడరు. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. మరి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది షార్ట్ టర్మ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉందో చూడండి, షేర్స్లో, స్టాక్స్లో, బాండ్స్లో, డెబెంచర్స్లో. సో ఈరోజు నేను కొన్ని షేర్స్ కొంటాను, సో వాల్యూ పెరుగుతుంది అమ్మేస్తాను, లేదు వాల్యూ పడిపోతుంది అమ్మేస్తాను. బాండ్స్ కొంటాను, టెన్యూర్ ఉంటుంది, టెన్యూర్ అయిపోగానే నా అమౌంట్ నాకు వచ్చేస్తుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ రెండు వచ్చేస్తాయి. లేదు డిస్కౌంటెడ్ కూపన్ అంటే మనకు ముందుగానే కట్ అయిపోతుంది. ఇలా అనమాట. సో ఇక్కడ షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఉంటుందన్నమాట ఎఫ్పిఐ, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఉండేది ఎఫ్డిఐ. సో ఎఫ్డిఐ పరంగా చూస్తే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫిజికల్ అసెట్స్ మీద ఉంటుంది. ఓకేనా, ఫిజికల్ అసెట్స్ లైక్ కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటి మీద ఉంటుందన్నమాట. ఫిజికల్గా టాంజిబుల్ అసెట్స్ మీద ఉంటుంది. మరి ఎఫ్పిఐ యొక్క ఇన్వెస్ట్మెంట్ దేని మీద ఉంటుంది అంటే ఫినాన్షియల్ అసెట్స్. సో ఫినాన్షియల్ అసెట్స్ అంటే ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్నవే షేర్స్, స్టాక్స్, బాండ్స్, డెబెంచర్స్. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ వన్, ఒక ఫారిన్ ఇన్వెస్టర్ ఒక కంపెనీలో ఎఫ్డిఐ కానీ పెడితే అతనికి మేనేజ్మెంట్ కంట్రోల్ కూడా వస్తుంది. సో అప్పుడు అతను ఏం చేస్తాడు అంటే, సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీట్ అయినప్పుడు అతను కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు, అతని యొక్క ఒపీనియన్స్ కూడా చెప్తాడు. సో అతను కూడా అక్కడ మేనేజ్మెంట్ కంట్రోల్ అనేది చూపిస్తాడు. ఎస్, ఈ డెసిషన్ ఇలా కాదు, సో బిజినెస్ మోడల్ని చేంజ్ చేయండి, ఇలా చేస్తే మనకి మరింత ప్రాఫిట్స్ వస్తాయి, సో బిజినెస్ ఎక్స్పాన్షన్ అలా కాదు ఇలా చేయండి అని చెప్పి అంత పవర్ వస్తుంది అనమాట అతనికి. సో మేనేజ్మెంట్ కంట్రోల్ అనేది ఎఫ్డిఐలో ఎక్కువగా ఉంటుంది. మరి ఎఫ్పిఐలో మేనేజ్మెంట్ కంట్రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. రైట్. అండ్ ఎఫ్డిఐలో మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుందన్నమాట. సో ఒక ఫారిన్ ఇన్వెస్టర్ వచ్చారు, సో మన ఇండియాలో ఒక కంపెనీ మీద ఎఫ్డిఐ చేశారు. సో అతని యొక్క మెయిన్ పర్స్పెక్టివ్ ఏంటి, మెయిన్ గోల్ ఏంటంటే ఆ కంపెనీని మరింత గ్రో చేశారు అనుకోండి, అతని యొక్క షేర్ వాల్యూ పెరుగుతుంది, అతని యొక్క ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. సో దీనికోసం అతను ఏం చేస్తాడు అంటే అతని కంట్రీలో ఉన్న మంచి టెక్నాలజీ, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఓకేనా. సో ఆ ఇండియన్ కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి, ఎస్ మా దగ్గర బిజినెస్ మోడల్స్ ఇలా ఉంటాయి, సో ఈ పర్టికులర్ టెక్నాలజీ ఉంటుంది, కావాలనుకుంటే ఆ టెక్నాలజీని మనం కూడా ఇక్కడ తీసుకొచ్చి మన కంపెనీలో ఇంప్లిమెంట్ చేద్దాము, సో దట్ ఇంకా మరింత గ్రోత్ అనేది వస్తుంది అని చెప్పి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఎఫ్డిఐలో ఉంటుంది. బట్ ఎఫ్పిఐలో అదేం ఉండదన్నమాట. ఓకేనా, రైట్. అండ్ ఎఫ్డిఐ పరంగా మీరు కానీ గమనిస్తే బోత్ ఎంట్రీ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిట్ ఇవి రెండు డిఫికల్ట్ అనమాట. అంటే అంత సులభం కాదు. అంటే మీనింగ్ ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. మీరు వచ్చి ఎఫ్డిఐ చేసేసి మళ్ళీ వెంటనే వాటిని అమ్మేసుకొని మనీ తీసుకొని వెళ్ళిపోవటం అంత సులభం కాదు, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. వేరాజ్ ఎఫ్పిఐలో ఇది చాలా సులభం అనమాట, వెరీ వెరీ ఈజీ. ఓకేనా. సో మీరు వస్తారు, షేర్స్ కొంటారు, మీకు నచ్చకపోతే అమ్మేస్తారు, వెళ్ళిపోతారు, దట్స్ ఇట్. చాలా సింపుల్. ఓకేనా. సో ఎఫ్డిఐ పరంగా ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ చాలా కష్టం. ఒకసారి ఎంట్రీ అయితే ఎగ్జిట్ అవడం అంత ఈజీ కాదు, గవర్నమెంట్ యొక్క అప్రూవల్ కూడా మీరు తీసుకోవాలి. ఓకేనా. సో ఇది కూడా మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎఫ్డిఐ ఏదైతే ఉందో ఇది స్టేబుల్ అనమాట. ఎందుకంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి అది స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్. ఎఫ్పిఐ ఏదైతే ఉందో ఇది చాలా వాలటైల్గా ఉంటుంది. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫారిన్ ఇన్వెస్టర్ రేపటి రోజున అవి ఉంచుతాడో అమ్మేసుకొని తీసుకెళ్ళిపోతాడో మనకి తెలియదు, చెప్పలేం. సో అందుకని ఎఫ్పిఐ ఏదైతే ఉందో ఇది చాలా లిక్విడ్గా ఉంటుంది. ఎందుకంటే అతను ఫినాన్షియల్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి వీటిని ఈజీగా లిక్విడ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. షేర్స్ని వేరే వాళ్ళకి అమ్మేసుకోవచ్చు, తను కొన్న బాండ్స్ని కూడా వేరే వాళ్ళకి అమ్మేయచ్చు. మరి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఫిజికల్ అసెట్స్ మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ వేరే వాళ్ళకి కన్వర్ట్ చేయడం అంత ఈజీయా కాదు కదా. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి మేనేజ్మెంట్ కంట్రోల్లో పెట్టుకొని ఫిజికల్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి సో వాటిని అమ్మేసుకొని వెంటనే వెళ్ళటం, అది కూడా గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ ఏంటి, ఆ గైడ్ లైన్స్ ఏంటి, కొత్తగా తీసుకొచ్చినవి ఏంటి, నెక్స్ట్ నేను చెప్తాను, వెయిట్ చేయండి. సో అంత ఈజీ కాదనమాట ఎఫ్డిఐ అనేది. సో అందుకని ఎఫ్పిఐ ఏదైతే ఉందో ఇది లిక్విడ్గా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎఫ్డిఐ యాజ్ వెల్ యాజ్ ఎఫ్పిఐ. ఇప్పుడు మనం ఈ న్యూస్ యొక్క కంటెక్స్ట్లోకి వద్దాం. సో ఆర్బీఐ యాజ్ వెల్ యాజ్ సెబీ వీళ్ళు కొన్ని కొత్త గైడ్ లైన్స్ ఇచ్చారు, ఈ రెండింటికి సంబంధించింది అని చెప్పాను కదా, అవేంటి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. జస్ట్ ఎ సెకండ్. యా, సో ఎఫ్డిఐ యాజ్ వెల్ యాజ్ ఎఫ్పిఐ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ ఏంటో కూడా మనం చూసాము. సో వాట్ ఈస్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్? 10%. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫారిన్ ఇన్వెస్టర్ వచ్చాడు, అతను ఎఫ్పిఐ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అంటే ఎంత? లెస్ దెన్ 10%. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే కొంతకాలం గడిచిన తర్వాత తన యొక్క షేర్ వాల్యూ పెరగటం కానీ లేకపోతే తన యొక్క ఇన్వెస్ట్మెంట్ పెరగటం కానీ జరిగి ఈ వాల్యూ అనేది 10% దాటింది అనుకోండి. ఇప్పుడు లెక్క ప్రకారం ఇది ఎలా రావాలి? ఎఫ్డిఐ కిందకి రావాలి. ఇనీషియల్గా అతను చేసిన ఇన్వెస్ట్మెంట్ లెస్ దెన్ 10%, తర్వాత అది గ్రేటర్ దెన్ 10%కి మారింది అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? దెర్ ఆర్ 2 ఆప్షన్స్ ఫర్ హిమ్. ఆ ఫారిన్ ఇన్వెస్టర్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటవి అంటే, అతని యొక్క షేర్స్ని అమ్మేసుకొని 10% కంటే తక్కువకి తగ్గించుకోవచ్చు. సో ఎంతైతే 10%కి ఎక్కువగా పెరిగిందో ఆ షేర్స్ని అమ్మేసుకొని తన షేర్ వాల్యూని 10% కంటే తక్కువకి తగ్గించుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, తన యొక్క ఎఫ్పిఐ లేబుల్ని ఎఫ్డిఐ కిందకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ 10% దాటిపోయింది కాబట్టి యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎఫ్డిఐ. సో ఎఫ్డిఐ లాగా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే గవర్నమెంట్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్వెస్టీ యొక్క కాంకరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సార్ ఇన్వెస్టీ అంటే ఏంటి? ఏం లేదమ్మా, ఇప్పుడు ఒక ఫారిన్ ఇన్వెస్టర్ వచ్చాడు, రిలయన్స్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టాడు. ఎంత? లెస్ దెన్ 10%. తర్వాత అది గ్రేటర్ దెన్ 10%కి మారింది. ఇప్పుడు అతని ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 10% కంటే తక్కువకి తగ్గించుకోవడం బై సెల్లింగ్ షేర్స్. నెక్స్ట్ వన్ ఎఫ్డిఐ లాగా మార్చుకోవడం. ఎఫ్డిఐ లాగా మార్చుకోవాలంటే గవర్నమెంట్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి, ఇన్వెస్టీ యొక్క అప్రూవల్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఇన్వెస్టీ అంటే ఎవరో కాదు, రిలయన్స్ కంపెనీ. అంటే ఒక ఫారిన్ ఇన్వెస్టర్ ఏ కంపెనీలో అయితే పెట్టుబడి పెట్టాడో ఆ కంపెనీని మనం ఇన్వెస్టీ అని చెప్పి పిలుస్తాము. సో ఆ కంపెనీ యొక్క అంగీకారాన్ని కూడా వీళ్ళు తీసుకోవాలి. నథింగ్ బట్ కాంకరెన్స్ని వీళ్ళు తీసుకోవాలి. బట్ ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఈ డెసిషన్ని వితిన్ 5 డేస్లో తీసుకోవాలి ఈ ఫారిన్ ఇన్వెస్టర్. అంటే తన యొక్క షేర్స్ని అమ్మేసుకొని 10% కంటే తక్కువకి తెచ్చుకోవడమో లేకపోతే ఎఫ్డిఐ లాగా కన్వర్ట్ చేసుకోవటమో ఆ డెసిషన్ అనేది 5 డేస్లో తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక గమ్మత్తైన పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈ ఫారిన్ ఇన్వెస్టర్ తనకు ఎఫ్పిఐని ఎఫ్డిఐ లాగా కన్వర్ట్ చేసుకోవాలి అని చెప్పి డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ యొక్క అప్రూవల్ తీసుకొని ఇన్వెస్టీ యొక్క కాంకరెన్స్ కూడా తీసుకొని ఎఫ్డిఐ లాగా కన్వర్ట్ చేసేసుకున్నాడు అనుకోండి. ఓకేనా? కన్వర్ట్ చేసేసుకున్నాడు, అయిపోయింది. తర్వాత ఏం జరిగింది అంటే తనకు షేర్ వాల్యూ గ్రేటర్ దాన్ 10% ఉండేది కాస్త లెస్ దాన్ 10%కి తగ్గిపోయింది అనుకోండి బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఇష్యూస్. ఓకేనా? గ్రేటర్ దాన్ 10% ఉండాల్సింది లెస్ దాన్ 10%కి కానీ తగ్గిపోతే అతని యొక్క ఎఫ్డిఐ అనేది స్టిల్ ఎఫ్డిఐ లాగే ఉంటుంది, ఎఫ్పిఐ లాగా మారదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీది ఎఫ్పిఐ, దాన్ని ఎఫ్డిఐ లాగా మార్చుకున్నారు. సో మార్చుకున్న తర్వాత మీ యొక్క షేర్ వాల్యూ అనేది లెస్ దాన్ 10% లాగా మారిపోయింది. నార్మల్గా లిమిట్స్ ప్రకారం చూస్తే అది ఎఫ్పిఐ లాగా ఉండాలి, బట్ అది ఎఫ్డిఐ లాగే ఉంటుంది. స్టిల్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఎఫ్డిఐ లాగే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద రీసెంట్ గైడ్ లైన్స్ ఆర్ రూల్స్ ప్రిస్క్రైబ్డ్ బై ఆర్బీఐ యాజ్ వెల్ యాజ్ సెబీ. ఓకే, రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం, పదండి. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ అదర్ ఫినాన్షియల్ అసెట్స్ హెల్డ్ బై ఇన్వెస్టర్స్ ఇన్ అదర్ కంట్రీ. సో చెప్పాను కదా, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది జనరల్గా సెక్యూరిటీస్ మీద, ఫినాన్షియల్ అసెట్స్ మీద ఉంటుంది, లైక్ షేర్స్, స్టాక్స్, బాండ్స్, డిబెంచర్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఎఫ్పిఐ ద్వారా డైరెక్ట్ ఓనర్షిప్ వచ్చేస్తుంది అంటున్నాడు. ఇది రాంగ్. సో డైరెక్ట్ ఓనర్షిప్ అనేది ఎలా వస్తుంది? ఎఫ్డిఐ ద్వారా వస్తుంది. నెక్స్ట్ వన్, ఎఫ్పిఐ ఏదైతే ఉందో ఇది ఎఫ్డిఐ కంటే లిక్విడ్గా ఉంటుంది అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఫినాన్షియల్ అసెట్స్ మీద కాబట్టి ఈజీగా వాటిని అమ్మేసుకొని క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. లిక్విడ్ అసెట్స్ అని చెప్పి వేటిని అంటాం. సో వేటిని అయితే ఈజీగా క్యాష్లోకి కన్వర్ట్ చేస్తామో వాటిని లిక్విడ్ అసెట్స్ అని చెప్పి పిలుస్తాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇవే అనమాట. షేర్స్ కానీ, స్టాక్స్ కానీ, బాండ్స్ కానీ, యాజ్ వెల్ యాజ్ గోల్డ్, ఇవన్నీ వస్తాయి. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి 2 ఎక్కడ ఉంటే అక్కడ ఎలిమినేట్ చేసేయచ్చు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూశారు కదా, ఒక సింగిల్ ఎంసీక్యూకి నేను ఎంత టైంని స్పెండ్ చేశాను, ఎంత కాన్సెప్చువల్ క్లారిటీ నేను మీకు ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు మీకు ఎఫ్డిఐ అంటే ఏంటి, ఎఫ్పిఐ అంటే ఏంటో ఇక మీరు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. క్రిస్టల్ క్లియర్ అనేది మీకు వచ్చేసింది. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టి నేను కానీ టెక్నికల్ టీమ్ కానీ మీకు ఈ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీ సైడ్ నుంచి ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే, మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి కాంప్రహెన్సివ్ సెషన్స్ మా నుంచి కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని చెక్అవుట్ చేస్తూ ఉండండి. ఓకేనా? రైట్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. సో రీసెంట్గా ఆపరేషన్ ద్రోణగిరిని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో దాని నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం కవర్ చేయబోతున్నాం. సో ఆపరేషన్ ద్రోణగిరి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ద ఇనిషియేటివ్ ఫోకసెస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆపరేషన్ ద్రోణగిరి ఏదైతే ఉందో దీని యొక్క ఫోకస్ వచ్చేసరికి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు. ఇట్ ఆపరేట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. అంటే ఈ ఆపరేషన్లో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది ఉండదు, కేవలం గవర్నమెంటే హ్యాండిల్ చేస్తుంది అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ కూడా మనం ఆలోచించాలి. అండ్ ఇట్ ఈస్ లెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా? రైట్. సో ఆపరేషన్ ద్రోణగిరి సో రీసెంట్గానే లాంచ్ చేశారు. సో ఈ ఆపరేషన్ ద్రోణగిరిని ఇంప్లిమెంట్ చేయబోయే మినిస్ట్రీ ఎవరు, లేకపోతే ఆ డిపార్ట్మెంట్ ఎవరు అనేది మనం చూద్దాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈ ఆపరేషన్ ద్రోణగిరి ఏదైతే ఉందో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అనమాట. అంటే బిగినింగ్ ఫేజ్ అని చెప్పి అర్థం. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో టెస్టింగ్ ఫేజ్ అనమాట. అంటే పైలట్ ప్రాజెక్ట్స్ ఎలా స్టార్ట్ చేస్తారు అంటే ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేయరు ఒకేసారి. కొన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేస్తారు, రిజల్ట్స్ చూస్తారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని కొన్ని మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తారనమాట. ఓకేనా? సో వీటిని పైలట్ ప్రాజెక్ట్స్ అంటారు. సో ఈ ఆపరేషన్ ద్రోణగిరి కూడా ఇండియా వైడ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, కేవలం కొన్ని స్టేట్స్లో మాత్రమే ఫేజ్ 1లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దాని యొక్క సక్సెస్ రేట్ని బట్టి, దాని యొక్క అవుట్కమ్స్ని బట్టి నెక్స్ట్ స్టేట్స్కి తర్వాత ఫేజ్లో ఎక్స్పాండ్ చేస్తారనమాట. సో ఇట్ ఈస్ ఏ పైలట్ ప్రాజెక్ట్. సో ఈ పర్టికులర్ ఆపరేషన్ ద్రోణగిరి ఏదైతే ఉందో ఇది ఒక పాలసీ కింద వస్తుంది. సో ఆ పాలసీ నేమ్ ఏంటంటే నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022. సో చాలామందికి జియోస్పేషియల్ టెక్నాలజీ గురించి కూడా అర్థం కావట్లేదు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఐ విల్ టెల్ ఫ్యూ పాయింట్స్, డోంట్ వరీ. రైట్. సో ఈ ఆపరేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సిటిజన్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయాలి. దీస్ ఆర్ ద 2 మెయిన్ ఆబ్జెక్టివ్స్. సిటిజన్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయాలి. సో ఇది పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా. సో ఇనీషియల్గా ఫేజ్ 1 కింద ఏ స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అంటే యూపీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం. సో ఈ 5 స్టేట్స్లో మాత్రమే ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. తర్వాత అవుట్కమ్స్ని బేస్ చేసుకొని వేరే స్టేట్స్కి ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఆపరేషన్ ద్రోణగిరిలో వీళ్ళు ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి అగ్రికల్చర్, నెక్స్ట్ వన్ లైవ్లీహుడ్స్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఈ 3 ఏరియాస్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తారన్నమాట. ఓకేనా? సో వాట్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్ అండర్ ఆపరేషన్ ద్రోణగిరి? అగ్రికల్చర్, లైవ్లీహుడ్స్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కింద దే ఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. ఇందా మనం ఏం మాట్లాడుకున్నాం? సో ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయరు, కేవలం గవర్నమెంట్ చూసుకుంటుంది అన్నాం కదా. అది రాంగ్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా లేకపోతే అదర్ ఏ ఇనిషియేటివ్ వచ్చినా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మెయిన్ మోటోనే అదమ్మా. ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ పెంచాలి, అప్పుడే మనకి ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, అప్పుడే సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్స్ని తీసుకురావచ్చు, అప్పుడే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, అప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందని చెప్పి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అందుకని ప్రైవేటైజేషన్ కూడా చేస్తున్నారు. ఓకేనా? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత ప్రైవేటైజేషన్ చేసేది అందుకే. ఓకే? సో దాన్ని తగ్గట్టుగా మనం కొంచెం లాజికల్గా ఆలోచించి కొన్ని ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. సో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ లేకుండా ఒక మిషన్ని తీసుకొచ్చే ఛాన్స్ అనేది ఇప్పట్లో ఇక ఉండదు. ఈవెన్ స్పేస్ టెక్నాలజీ పరంగా కూడా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారు. అంత ఇంపార్టెంట్ సెక్టర్లో కూడా ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. సో ఆలోచించండి. ఓకేనా? రైట్. సో ఈ ఆపరేషన్ ద్రోణగిరిలో వీళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే జియోస్పేషియల్ టెక్నాలజీ. సో వాట్ ఈస్ జియోస్పేషియల్ టెక్నాలజీ? సో చెప్తాను చూడండి. ఈ జియోస్పేషియల్ టెక్నాలజీలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి జీపీఎస్, నథింగ్ బట్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి GIS, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. థర్డ్ కాంపోనెంట్ వచ్చేసరికి రిమోట్ సెన్సింగ్. సో ఈ 3 టెక్నాలజీస్ని కలిపితేనే జియోస్పేషియల్ టెక్నాలజీ అని చెప్పి పిలుస్తాం.
సో ఈ జియోస్పేషియల్ టెక్నాలజీ ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో దీని ద్వారా మన వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాప్స్ని క్రియేట్ చేస్తారు. దే విల్ క్రియేట్ మ్యాప్. సో ఈ మ్యాప్ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే సో ల్యాండ్ యూజ్ ఎలా ఉంది, ఓకేనా. సో ల్యాండ్ యూజ్ ఎలా ఉంది, టెర్రైన్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది. ఇప్పుడు మనం సోషల్ ఎకనామిక్ సర్వే కానీ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పి లేకపోతే ఎకనామిక్ సర్వే అని చెప్పి ఇలా డిస్కస్ చేస్తుంటాం. దాంట్లో అగ్రికల్చర్ టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో మనకి కొన్ని పాయింట్స్ కనిపిస్తుంటాయి. సో నెట్ సోన్ ఏరియా ఎంత, లేకపోతే అగ్రికల్చర్ పరంగా ఎంత ల్యాండ్ ఉంది, లేకపోతే ఫ్యాలో ల్యాండ్ ఎంత ఉంది, నాన్ అగ్రికల్చర్ పర్పసెస్కి ఎంత ల్యాండ్ని యూజ్ చేస్తున్నారు, లేకపోతే డిఫారెస్టెడ్ ల్యాండ్ ఎంత జరిగింది, లేకపోతే ఎఫారెస్టేషన్ ఎంత జరిగింది, ఫారెస్ట్ కవర్ ఎంత పెరిగింది, సో ప్రజెంట్ ఫారెస్ట్ కవర్ ఎంత, ఓకేనా. ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ జియోస్పేషియల్ టెక్నాలజీ ద్వారానే. సో వీళ్ళు ఆ మ్యాప్స్ని తయారు చేస్తారు బై యూజింగ్ శాటిలైట్ టెక్నాలజీ. సో ల్యాండ్ యూజ్ ఎలా ఉంది, టెర్రైన్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, సో ల్యాండ్స్కేప్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకి ఈ టెక్నాలజీ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఈ టెక్నాలజీ ద్వారా మనం డేటాని అనాలిసిస్ చేయవచ్చు. సో ఇన్పుట్ డేటాని తీసుకొని అనాలిసిస్ చేసి అవుట్పుట్ని కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, మానిటరింగ్ పర్పస్కి కూడా దీన్ని యూజ్ చేస్తారు. సో మనకి హ్యూమన్ యాక్టివిటీ ద్వారా ఎన్విరాన్మెంట్లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. ఎలా, సీ లెవెల్స్ రైజ్ అవ్వటం, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, గ్లేషియర్స్ మెల్టింగ్, ఓకేనా, లేకపోతే ఫారెస్ట్ ఫైర్స్. సో ఫారెస్ట్ ఫైర్స్ తర్వాత వైల్డ్ ఫైర్స్ లాగా మారిపోవటం, అండ్ కోరల్ బ్లీచింగ్ కానీ లేకపోతే మ్యాంగ్రూవ్స్ డ్యామేజ్ అయిపోవటం. సో ఇలా ఒక హ్యూమన్ యాక్టివిటీ ద్వారా ఎన్వైరన్మెంట్ మీద ఎంత డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి మానిటరింగ్ చేయడానికి కూడా ఈ టెక్నాలజీని మనం యూజ్ చేస్తాం. తర్వాత డిజాస్టర్స్ పర్పసెస్ కోసం, ఎమర్జెన్సీ అలర్ట్స్ కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం, ఓకేనా. అండ్ కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉంటాయి కదా ఒక ఏరియాస్లో, ఆ ల్యాండ్ మార్క్స్ని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ లొకేట్ చేసి పెడుతుందన్నమాట. సో ఈ పర్పసెస్కి జియోస్పేషియల్ టెక్నాలజీని మనం యూజ్ చేస్తాము. సో దాన్ని ఆపరేషన్ ద్రోణగిరిలో కూడా మనం యూజ్ చేస్తున్నాము. ఇవి ఈ పర్టికులర్ ఆపరేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్స్క్లూజివ్గా ఫోకస్ చేసింది అంటున్నారు. అది రాంగ్, ఓకేనా. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటంటే అగ్రికల్చర్, లైవ్లీహుడ్స్, లాజిస్టిక్స్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ వన్, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఉండదు అంటున్నారు. అది కూడా రాంగ్ అనమాట. సో ఇది యాక్చువల్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ దీన్ని ఎవరు లీడ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటున్నారు. లేదు, సో ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో 3 స్టేట్మెంట్స్ రాంగే. సో వాళ్ళు కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఒకటి కూడా కరెక్ట్ లేదు. సో ఆప్షన్ డి, నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రైజ్ సపోర్ట్ స్కీమ్. సో ఈ ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ అనే టాపిక్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే మనకి మహారాష్ట్రలో ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. సో ఆ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ పరంగా కొన్ని నామ్స్ని రిలాక్సేషన్ చేసింది. సో ఆ రిలాక్స్డ్ నామ్స్ ఏంటో చెప్తాను చూడండి. సో సోయాబీన్లో మనకి మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఒకప్పుడు ఉన్న కండిషన్ ఏంటంటే సో ఆ సోయాబీన్లో మాయిశ్చర్ కంటెంట్ అనేది 12% కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే ఈ ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ కింద వాటిని ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే 12% కాదు, అప్ టు 15% వరకు మాయిశ్చర్ కంటెంట్ ఉన్నా సరే వీటిని ప్రొక్యూర్ చేసుకోండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు చెప్పడం జరిగింది, ఓకేనా. రైట్. సో ఆ నేపథ్యంలో వచ్చింది. ఇప్పుడు మనం ఏం చూడాలి అంటే ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ అంటే ఏంటి, సో ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్ అంటే ఏంటి, ప్రైజ్ డెఫిసిట్ పేమెంట్ స్కీమ్ అంటే ఏంటి, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే ఏంటి, ఇవి 4 ఏ స్కీమ్ కిందకి వస్తాయి అవి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ సబ్సిడీస్ టు ఫార్మర్స్ ఫర్ పర్చేజింగ్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో సీడ్స్ని, ఫర్టిలైజర్స్ని పర్చేజ్ చేసుకోవడం కోసం సబ్సిడీస్ని ప్రొవైడ్ చేసింది. సో దాన్ని ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ అంటున్నారు. నెక్స్ట్ వన్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నథింగ్ బట్ నాఫెడ్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద స్కీమ్. సో ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేది నాఫెడ్ అని చెప్పి అంటున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో అడుగుతున్నారు. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. దేర్ ఇస్ ఎ స్కీమ్ కాల్డ్ ప్రధానమంత్రి అన్నదాత ఆయుష్ సంరక్షణ అభియాన్. సో వి కాల్ ఇట్ యాజ్ పిఎం ఆశా. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫార్మర్స్కి రెమ్యునరేటివ్ ప్రైజ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఎంఎస్పి ప్రైజ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఎంఎస్పి ప్రైస్ కంటే ఎప్పుడైనా సరే మార్కెట్లో తక్కువ ప్రైజెస్ ఉన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఈ నోడల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రొక్యూర్మెంట్ చేస్తాయి అన్నమాట. సో దట్ ఫార్మర్స్కి రావాల్సిన రెమ్యునరేటివ్ ప్రైజ్ అనేది ఇప్పుడు వస్తుంది. దీంతోపాటు మార్కెట్లో ప్రైజ్ స్టెబిలిటీని కూడా మెయింటైన్ చేయాలి. సో ప్రైస్ స్టెబిలిటీ లేకుండా వాలటైల్గా ఉంటే
కస్టమర్స్ లేకపోతే కన్జ్యూమర్స్ నష్టపోయే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ పిఎం ఆశాలో కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి ప్రైజ్ సపోర్ట్ స్కీమ్, నెక్స్ట్ వన్ ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్. సో ఈ రెండింటిని ఈ పిఎం ఆశా కిందకి కన్వర్ట్ చేశారు. సో ఈ రెండింటితో పాటు ఇంకొక 2 కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. అవేంటంటే ప్రైజ్ డెఫిసిట్ పేమెంట్ స్కీమ్. ఓకేనా, ప్రైజ్ డెఫిసిట్ పేమెంట్ స్కీమ్. అండ్ లాస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. సో ఈ 4 యొక్క మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైజ్ సపోర్ట్ స్కీమ్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంఎస్పి అనమాట. సో ఎప్పుడైతే మార్కెట్లో ఎంఎస్పి ధర కంటే తక్కువ ప్రైస్ కానీ ఉంటే అప్పుడు ఫార్మర్స్ నష్టపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నోడల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో లైక్ నాఫెడ్ కానీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎంఎస్పి ధరకే రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటారు. ఇది ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ అనమాట. మరి ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్ అంటే ఏంటంటే సో సమ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ని యూజ్ చేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ నోడల్ ఏజెన్సీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే బఫర్ స్టాక్స్ని మెయింటైన్ చేస్తారు. ఓకేనా, సో పల్సెస్ కానీ ఆనియన్స్ కానీ ఇలా కొన్ని అదర్ కమోడిటీస్ని బఫర్ స్టాక్స్ లాగా మెయింటైన్ చేస్తారనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 kgsని బఫర్ స్టాక్ లాగా మెయింటైన్ చేశారనుకోండి. కొన్నిసార్లు మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే హోర్డింగ్ జరుగుతుంది. సార్ హోర్డింగ్ అంటే ఏంటి చెప్తాను చూడండి. మార్కెట్లో కొంతమంది ఏం చేస్తారు అంటే రైతుల దగ్గర నుంచి ఆనియన్స్ని కొన్న తర్వాత వాటన్నిటిని బయట మార్కెట్లోకి వదలకుండా అలా పక్కన పెట్టేస్తారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆర్టిఫిషియల్గా సప్లై షార్టేజ్ని క్రియేట్ చేస్తారు. ఆనియన్స్ యొక్క సప్లైని తగ్గిస్తారు, మార్కెట్లో ఆనియన్స్ యొక్క అవైలబిలిటీని తగ్గిస్తారు. అప్పుడేం జరుగుతుంది, ఆనియన్స్ యొక్క ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో ఎప్పుడైతే ప్రైజెస్ పెరుగుతాయో అప్పుడు వీళ్ళు వాటిని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. సో ఆ ప్రైస్కి వీళ్ళు రిలీజ్ చేస్తారు కాబట్టి వీళ్ళకి అప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. మరి ఇది లీగల్ అంటే ఇల్లీగల్, కరెక్ట్ కాదు కదా. నువ్వే సప్లైని దాచేసి ఓకేనా హోర్డ్ చేసి పక్కన పెట్టి ప్రైజెస్ పెరిగేలాగా చేసి అప్పుడు నువ్వు మళ్ళీ మార్కెట్లోకి వదలటం అనేది కరెక్ట్ కాదు. సో ఇటువంటి యాక్టివిటీస్ జరగకుండా ఉండటం కోసం మన వాళ్ళు ఏం చేస్తారంటే బఫర్ స్టాక్ని మెయింటైన్ చేస్తారు. సో ఎప్పుడైతే ఇటువంటి హోర్డింగ్స్ జరిగాయి ఆనియన్స్ యొక్క సప్లై తగ్గిపోయి ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు ఈ నోడల్ ఏజెన్సీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ 100 kgs ఆనియన్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, సప్లై అనేది పెరుగుతుంది, మళ్ళీ ప్రైజెస్ నార్మల్ అయిపోతాయి. సో పేరులోనే ఉంది ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్. సో ప్రైజ్ని స్టేబుల్గా ఉంచడం కోసం మరి బఫర్ స్టాక్ని మెయింటైన్ చేయాలి కాబట్టి మరి బఫర్ స్టాక్ని మెయింటైన్ చేయాలంటే ప్రొక్యూర్మెంట్ చేయాలి కాబట్టి మరి దానికి ఫండ్స్ కావాలి, అందుకని ఆ పేరు వచ్చింది. నెక్స్ట్ వన్ ప్రైజ్ డెఫిసిట్ పేమెంట్ స్కీమ్. సో చెప్తాను చూడండి. ఎంఎస్పి ప్రైజ్ ఒకటి, సేల్ ప్రైజ్ ఒకటి, 2 ఉంటాయి. ఎంఎస్పి ప్రైస్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ పర్ కేజీ అనుకోండి, ఏదైనా ఒక క్రాప్కి మీ ఇష్టం. సేల్ ప్రైస్ వచ్చేసరికి మార్కెట్లో 40 రూపీస్ పర్ కేజీ ఉందనుకోండి. ఇప్పుడు రైతు ఎంత నష్టపోతున్నాడు, 10 రూపాయలు నష్టపోతున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 50 రూపీస్ పర్ కేజీ, బట్ మార్కెట్లో ఉన్న వాళ్ళు మేము కేవలం 40 రూపీస్ ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అతనికి 10 రూపీస్ లాస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీమ్ ద్వారా ఈ 10 రూపీస్ లాస్ని ఆ ఫార్మర్కి ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా, సో ఎంఎస్పీకి సేల్ ప్రైస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అమౌంట్ని గవర్నమెంటే ఫార్మర్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. కొన్నిసార్లు బంపర్ హార్వెస్ట్ వస్తుంది, అంటే పంట బాగా పండుతుంది. సో సప్లై అనేది బాగా పెరిగిపోతుంది. సో సప్లై పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రైజెస్ తగ్గిపోతాయి. మరి ప్రైజెస్ తగ్గిపోతే ఫార్మర్స్కి లాభమా నష్టమా అంటే నష్టం. సో అందుకని ఎప్పుడైతే ప్రైజెస్ తగ్గుతాయో గవర్నమెంట్ వచ్చి ఎంఎస్పి ధరకి పర్చేస్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట బంపర్ హార్వెస్ట్ టైంలో. ఓకేనా, సో దీన్ని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పి పిలుస్తాము. సో పిఎం ఆశా స్కీమ్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ సబ్సిడీస్ టు ఫార్మర్స్ ఫర్ పర్చేజింగ్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్. అసలు ఎక్కడైనా సరే ఈ పదం వచ్చిందా మనకి? ఓకేనా, సో సబ్సిడీస్ అనే కాంపోనెంట్ వచ్చిందా? రాలేదు. సో సీడ్స్ని ఫర్టిలైజర్స్ని కొనడానికి సబ్సిడీస్ ప్రొవైడ్ చేయదు. ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పటి వరకు మనం చూసాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో నాఫెడ్ ఏదైతే ఉందో ఇది నోడల్ ఏజెన్సీ. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. సో ఆప్షన్ బి 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. The terms nodes, edges and weights recently seen in the news are related to which of the following fields? సో నోడ్స్, ఎడ్జెస్, వెయిట్స్ ఈ పర్టికులర్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ టెక్నాలజీకి సంబంధించినవి? బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా ఓపెన్ సోర్స్ ఇనిషియేటివ్ ఓఎస్ఏ వాళ్ళు ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక కాంట్రవర్షియల్ డెఫినేషన్ అనేది ఇవ్వటం జరిగింది.
సో ఆ డెఫినేషన్లో వీళ్ళు దేనికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారంటే వెయిట్స్. సో వెయిట్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో అందుకనే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఈ నోడ్స్, ఎడ్జెస్, వెయిట్స్ అనే టర్మ్స్ న్యూస్లోకి హైలైట్ అయ్యాయి అనమాట. సో నోడ్స్ అంటే ఏంటి, ఎడ్జెస్ అంటే ఏంటి, వెయిట్స్ అంటే ఏంటి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఈ పర్టికులర్ కాంపోనెంట్స్ అన్నీ దేనికి సంబంధించినవి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక సబ్ కాంపోనెంట్ ఉంది. ఏంటది? ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్, నథింగ్ బట్ ANN. సో ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఏదైతే ఉందో దీనివల్ల మనకున్న బెనిఫిట్ ఏంటంటే ఇది మిమిక్ చేస్తుంది. దేన్ని మిమిక్ చేస్తుంది? హ్యూమన్ బిహేవియర్ని మిమిక్ చేస్తుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్కి బయట నుంచి కొన్ని ఇన్పుట్స్ వస్తాయి. సో దాన్ని ప్రాసెసింగ్ చేసి ఒక పర్టికులర్ హ్యూమన్ ఏం చేస్తాడు? కొన్ని డెసిషన్స్ తీసుకుంటాడు, లేకపోతే కొన్ని యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తాడు. దాన్ని మనం అవుట్పుట్ అని చెప్పి పిలుస్తాం. సో సేమ్ ఎలాగైతే హ్యూమన్ ఇలా ఇన్పుట్స్ని తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి డెసిషన్స్ తీసుకుంటారో అదే బిహేవియర్ని మిమిక్ చేయడానికి మనం యూజ్ చేసేదే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఓకేనా? రైట్. సో ఇదే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో మనకి 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నోడ్స్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎడ్జెస్, థర్డ్ వన్ వచ్చేసరికి వెయిట్స్. సో నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి న్యూరాన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. సో మనకి న్యూరాన్స్ ఎక్కడ ఉంటాయి? నర్వ్ సిస్టంలో ఉంటాయి. సో మనకు నర్వ్ సిస్టంలో ఒక ఫండమెంటల్ పార్టే న్యూరాన్స్. ఇవేం చేస్తాయంటే సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తాయి అనమాట. త్రూ అవుట్ ద బాడీ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. సో నోడ్స్ మనకి న్యూరాన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. మరి ఎడ్జెస్ ఏం చేస్తాయి? ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవి నోడ్స్ని కనెక్ట్ చేస్తాయి. సో ఇక్కడ ఒక నోడ్ ఉంది, ఇక్కడ ఒక నోడ్ ఉంది. సో ఈ నోడ్ని కనెక్ట్ చేసేదే ఎడ్జ్ అనమాట. ఇది ఎడ్జ్. సో ఈ ఎండింగ్లో ఉండేవి నోడ్స్. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ ఇక్కడ మెయిన్ హైలైట్ అయిన పాయింట్ ఏంటంటే వెయిట్. సో వాట్ ఈజ్ వెయిట్? సో వెయిట్స్ అంటే ఏమి లేదమ్మా, ఇట్ రిప్రజెంట్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్. ఇట్ రిప్రజెంట్స్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్. నేను ఇందాక ఏం చెప్పాను? ఈ నోడ్స్ అనేవి న్యూరాన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఈ న్యూరాన్స్ ఏం చేస్తాయి? సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేసే నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్ట్రెంగ్త్ని రిప్రజెంట్ చేసేదే వెయిట్ అనమాట. సో వెయిట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, దానికి అర్థం ఏంటంటే సిగ్నల్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉందని అర్థం. ఒకవేళ వెయిట్ తక్కువగా ఉంటే సిగ్నల్ స్ట్రెంగ్త్ కూడా తక్కువగా ఉంటుంది అని చెప్పి అర్థం. సో అందుకని వెయిట్ ఎక్కువగా ఉన్న నోడ్స్ని క్రియేట్ చేస్తే సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్ బెటర్ మిమికింగ్ అనేది మనం చేయొచ్చు. సో దట్ టెక్నాలజీని కూడా మనం ఒక హ్యూమన్ ఎలా అయితే డెసిషన్స్ని తీసుకుంటారో అదే విధంగా ఒక రోబోట్ కూడా తీసుకునే విధంగా మనం తయారు చేయవచ్చు. సో నోడ్స్, ఎడ్జెస్, వెయిట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో కాంపోనెంట్స్ అనమాట ఇవన్నీ. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎగ్జిక్యూటెడ్ at just 19, he was among those who sought to overthrow British colonial rule through the Ghadar movement, a revolutionary effort led by Indian expatriates in North America. He was a source of inspiration for other freedom fighters, including Bhagat Singh. సో కింద నలుగురి ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క నేమ్స్ ఇచ్చారు. సో లాలా లజపత్ రాయ్, జతీంద్రనాథ్ ముఖర్జీ, కర్తర్ సింగ్ సరాబా, ఖుదీరామ్ బోస్. సో ఈ 4 పర్సన్స్లో పైన ఉన్న టాపిక్ ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తుంది? సో అతన్ని 19 yearsకే ఎగ్జిక్యూట్ చేశారంటే ఉరి తీసి చంపేశారు. అండ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్ని ఓవర్త్రూ చేయడానికి అతను గద్దర్ మూమెంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇతను ఒక యాక్షన్స్ని చూసి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్స్పైర్ అయ్యారు. ముఖ్యంగా భగత్ సింగ్. మనందరం భగత్ సింగ్ని చాలా గొప్పగా అనుకుంటాం కదా. సో అంత గొప్పటి భగత్ సింగ్ గారే ఈ పర్టికులర్ పర్సన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారనమాట. సో ఎవరతను? సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, కర్తార్ సింగ్ సరాబా. మరి ఇప్పుడు ఎందుకు సార్ ఈ టాపిక్ అనేది న్యూస్లోకి వచ్చింది అంటే ఆన్ November 16, 1915 ఈరోజు ఈ కర్తార్ సింగ్ సరాబా గారితో పాటు ఇంకొక 6 మెంబర్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది, లేకపోతే ఉరి తీయటం అనేది జరిగింది. సో అందుకని ఈ పర్టికులర్ టాపిక్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో దాన్ని మనం డిస్కస్ చేసాం. ఓకేనా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా 5 క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా మాట్లాడుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్సే. సో జాగ్రత్తగా నేర్చుకోండి, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే రన్నింగ్ నోట్స్ని రాసుకోవడానికి ట్రై చేయండి.
సో అనదర్ రిక్వెస్ట్ ఏంటంటే చెప్పాను కదా, చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ నేను మీకు పెట్టడం జరిగింది. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.